రాజమండ్రిలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. మిర్చి ధర ఘాటెక్కింది. కూరగాయల ధరలు చూసి జనం బెంబెలెత్తిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. పాత పంటలు తొలగించి కొత్త పంటలు వేశారు రైతులు. మార్కెట్లో డిమాండ్కు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కూరగాయల ధరలకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎక్కడ చూసినా సరే కూరగాయల ధరలు డబుల్ రెట్టింపు ధరలు అయిపోవడం కూడా జరిగింది. దీంతో సరుకు కూడా నాణ్యమైన సరుకు కూడా లభించలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ధరలు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఈ గతం కంటే ఇప్పుడు ఎక్కువ రేట్లుగా పలకడం జరుగుతున్నది. పచ్చిమిర్చి చూసినట్లయితే 74 రూపాయలు కేజీ, 74 రూపాయలు పలుకుతున్నది. అదే లావు పచ్చిమిర్చి అయితే 70 రూపాయలు పలుకుతున్నది. మనం ప్రస్తుతం రాజమండ్రి రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ గణేష్ నగర్ రైతు బజార్లోని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టమాటా దేశవాళీ చూసినట్లయితే 27 రూపాయలు ఉన్నాయి. టమాటా హైబ్రిడ్ చూస్తే అదే పరిస్థితి ఉన్నది. వంకాయలు కూడా చూస్తే 34 రూపాయలు అలాగే ఉన్నాయి. అంటే గతంలో చూసినట్లయితే కొద్దిగా తక్కువ రేట్లు ఉండేవి. ఇప్పుడు దానికి రెట్టింపు ధరలు అయిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. అయితే రేట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటనేది ఇక్కడ రైతులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎందుకు రేట్లు ఇలా పెరిగిపోవడానికి? పాత వ్యవసాయాలు క్లియర్ చేసేసి ఊడుపులు కొడుతుంది. కొత్త వ్యవసాయం పెట్టింది రావాలి అంటే ఇంచుమించు నల్లాలు పడుతుంది క్రాప్ రావడానికి. ఏసి 10-15 రోజులు అవుతుంది. 45 రోజులు కానీ కూరగాయ పంట ఏది మనకి చేతికి పంట క్రాప్నివ్వదు. ఈ నల్లాలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మళ్ళీ కొత్త పంట మనకు అందిస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. ఆగస్టు నెలాఖరికి వచ్చేటడికి మళ్ళీ వచ్చేస్తుంది అండి. ఈ పంటలు దున్నడం వల్ల ఊడిపు ఎక్కువ ఊడించడం వల్ల పాత పంట మొత్తం క్లియర్ చేసేస్తారు, నేలమట్టం చేసి దమ్ము చేసేస్తారు. అందువల్ల కొత్తవి మళ్ళీ వచ్చేదాకా కొంచెం రేట్లు అధికంగా ఉంటాయండి. అంతే. టమాటా 27 రూపాయలు అండి, పర్వాలేదండి. మిర్చి ఒకటే, మిర్చినే బాగా దొమ్మిరంగా కొంచెం రేట్ అధికంగా ఉందండి. బీరకాయ కూడా 30 రూపాయలు అండి, 28 రూపాయలు, పర్వాలేదండి ఉన్న రేట్లు. మిర్చి ఒకటే అండి, మరి మిర్చి కాపుకి రావడానికి 60 రోజులు పడుతుందండి. అవేమో సంవత్సరం పంట కదండి, మరి అది దమ్ము చేసేసి మళ్ళీ ఊడుతారు. మళ్ళీ వేసిందే వేస్తే రాదండి, మళ్ళీ ఇంకో చేను కొత్త చేను వేయాలి. అప్పుడు మనకు కాపు అధికంగా వస్తుందండి. శ్రావణ మాసం వచ్చేది, తర్వాత కార్తీక మాసం, ఈ రేట్లు ఇంకా దానికి పంట ఒక కాలానుకూలం అండి. మనం ఏం చెప్తామండి, దిగుబడి బాగుంది అనుకోండి రేట్లు ఆటోమేటిక్గా తగ్గుతాయి. మరి కాలం అనుకూలించకపోతే మనం ఏం చేయలేమండి. వేయడం ప్రాసెస్ వేయడం గట్ట అయితే మామూలుగానే వేస్తారండి. మనకు కాపును బట్టి రేట్ వస్తుందండి, అంతే. అయితే కూరగాయల ధరలు అయితే చాలా విపరీతంగా పెరిగినాయి అని చెప్తున్నారు. అయితే సరే కూరగాయల ధరలు బాగా పెరిగిపోయినాయి. పచ్చిమిర్చి అయితే కేజీ 70 రూపాయలు అయిపోయింది. ఏం చేస్తాం, బాగా పెరిగినాయి, ఏం చేస్తాం మరి అలా పరిస్థితి. వర్షాభావ పరిస్థితులు అంటున్నారు. వర్షాభావం అవన్నీ పోయినాయి కదా, అన్ని వస్తున్నాయి. మొత్తం కూడా వస్తున్నాయి కదా, పర్లేదు, రేట్లు పర్లేదు, 40-30 పర్లేదు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అయితే కూరగాయల ధరలు ఈ రకంగా పెరిగిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే పచ్చిమిరకాయలు 74 రూపాయలు ఉందండి. రేట్లన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం కొనాలన్నా ఇలాగ 100 ఇస్తే దీంట్లో చిల్లర వచ్చిలా లేదు. కేజీ ఏం కేజీ తీసుకున్నా, పావు కేజీ పచ్చిమిర్చి, పావు కేజీ అల్లం తీసుకొని, క్యారెట్ ఒక 1/2 కేజీ తీసుకుంటే 100 ఎత్తే 30 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చారు. ఏమి ఈ రేట్లన్నీ బాగా పెరుగుగా ఉన్నాయండి. కొనుక్కోవడానికి మామూలు సాధారణ ఇబ్బందిగానే ఉంటుందండి. ఎవరన్నా ఏమైనా కొనుక్కోవాలని ఎంత రేట్లు పెట్టి ఏం కొనుక్కుంటాను, రైతు బజార్కి వస్తే అన్ని కొనుక్కొని వెళ్దాం అనుకుంటాను. 4 కొందా అన్నట్టుకి ఈ రేట్లకి 2 వస్తాయి. ఎక్కువగానే ఉన్నాయండి. 22 రూపాయలు ఉల్లిపాయలండి, 50 రూపాయలు అల్లం అండి, మిర్చి 74 రూపాయలండి. అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. బంగాళదుంపలు 22 అండి, బీట్రూట్ 34, కీర 40, క్యారెట్ కూడా 34, అల్లం కూడా 50 రూపాయలు అమ్ముతుందండి. తక్కువ కొనుక్కుంటున్నారండి. ఎక్కువ కొనుక్కున్న వాళ్ళు తక్కువే కొనుక్కుంటున్నారు. కేజీ కొనుక్కున్న వాళ్ళు 1/2 కేజీ, పావు కేజీ కొనుక్కుంటున్నారు. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్తున్నారు. సార్ ఈ కూరగాయల ధరలు పెరిగిపోయినాయి కదా, మీ అభిప్రాయం ఉంది? అన్నీ పెరుగుతాయి, కూరగాయలు అన్నీ పెరుగుతాయి కానీ శాలరీలు పెరగవు. అది ఎటువంటి ఇబ్బందులు పడతారు? ఇబ్బందులు సహజంగా అన్నీ అలవాటు పడిపోయిన లైఫ్ కదా జనాలకి.
అయితే విపరీతంగా ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. దీంతో ఇక్కడ కూరగాయల ధరలు అన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చూసినట్లయితే ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్కువ ధరలుగానే పెరగడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు కొద్ది రోజుల కిందటి వరకు కూడా ఉన్న వెంటనే పంటలన్నీ కూడా చూసినట్లయితే ఆ పంటలన్నీ కూడా చాలా అప్పుడు అన్నీ కూడా పూర్తయిపోవడం జరిగింది. మళ్ళీ కొత్త పంటలు వేసారు. ఈ కొత్త పంటలు మళ్ళీ కూడా చేతికి అందేటప్పటికి ఒక 30 రోజుల నుంచి 60 రోజుల వరకు కూడా సమయం పడుతుంది. దాంతో మళ్ళీ పంటలు చేతికి వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. అయితే ఇక్కడంతా కూడా పెరిగిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ప్రతిదీ కూడా ఇప్పుడు ఆనపకాయ కానీ లేకపోతే మామిడికాయలు కానీ లేకపోతే టమాటా, చిక్కుడుకాయ ప్రతిదీ కూడా ఈ ధరలు చూసినట్లయితే ఆకాశాన్ని అంటున్నట్టున్నాయి. సామాన్య మానవుడు ఎవరు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. దీంతో కూడా సామాన్య పరిస్థితులు కొనుక్కోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఒక సంచితోటి కూరగాయలు ఒక 100 రూపాయలు పట్టుకుని వస్తే 2-3 కూరగాయలు తప్ప ఏమీ కూడా ఎక్కువ రావట్లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొనుగోలుదారులు అయితే వాపోతడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.